హే గైస్! లాస్ట్ వీడియోలో మనం జాంగోలో పాస్వర్డ్ రీసెట్ సిస్టమ్ అనేది కన్సోల్ బేస్డ్ బ్యాక్‌ఎండ్ యూజ్ చేసి చూసాం. రీసెట్ లింక్ అనేది కన్సోల్‌లో ప్రింట్ అయింది. బట్ మనకి ఇక్కడ రియల్ టైమ్ అప్లికేషన్‌లో యాక్చువల్ మెయిల్ పంపాలి. సో, ఇప్పుడు ఈ వీడియోలో జీ జీమెయిల్ ఎస్ఎంటీపీ యూజ్ చేసి రియల్‌గా మెయిల్‌కి పాస్వర్డ్ రీసెట్ లింక్ ఎలా పంపాలో స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ఇక్కడ సర్వర్ అనేది రన్ చేసుకుందాం. సో, ఇక్కడ రీసెట్ పాస్వర్డ్ అని ఉంది కదా! ఇక్కడ రీసెట్ పాస్వర్డ్ అనేది ఎలా క్లిక్ చేస్తే మనకి ఈమెయిల్ అడ్రెస్ అడుగుతుంది. సో, ఒకసారి అడ్మిన్‌లో కూడా లాగిన్ అవుదాం. సో, అడ్మిన్‌లో ఈ ఖాన్ అనేది ఉంది కదా! ఖాన్@ఎగ్జాంపుల్.కామ్ అని ఉంది ఈమెయిల్ అడ్రెస్. సో, ఖాన్@ఎగ్జాంపుల్.కామ్ అని ఇచ్చాను. క్లిక్ చేస్తే నాకిక్కడ కన్సోల్‌లో ఎళ్ళేటప్పటికి రీసెట్ లింక్ అనేది కన్సోల్‌లో చూపిస్తుంది. ఇది జీమెయిల్‌కి మెయిల్ ఎలా పంపించాలో వేరే యూజర్‌కి ఈ మెయిల్ ఐడీ ఉంటది కదా! ఆ మెయిల్ ఐడీకి ఎలా పంపించాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, ఫస్ట్ జీమెయిల్ అకౌంట్‌లో టూ స్టెప్ వెరిఫికేషన్ అనేది ఎనేబుల్ చేయాలి. ఫస్ట్ జీమెయిల్‌లో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే మేనేజ్ యువర్ అకౌంట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా వస్తుంది. సో, సెర్చ్ ఉంది కదా! ఇక్కడ సెర్చ్‌లో టూ టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ గాని, టూ స్టెప్ వెరిఫికేషన్ అని ఉంటది. టూ స్టెప్ వెరిఫికేషన్‌ని మీరు ఎనేబుల్ చేసుకోవాలి. సో, ఇక్కడ లాగిన్ అయిన తర్వాత టూ స్టెప్ వెరిఫికేషన్ అనేది ఉంది కదా! ఆ టూ స్టెప్ వెరిఫికేషన్ అది నేను ఆల్రెడీ ఎనేబుల్ చేసుకున్నాను. ఒకవేళ మీకు గనుక ఎనేబుల్ లేకపోయుంటే ఇక్కడ ఎనేబుల్ చేసుకోండి. టర్న్ ఆన్ టూ స్టెప్ వెరిఫికేషన్ అని వస్తది. అది క్లిక్ చేసుకొని ఎనేబుల్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ ఏమని సెర్చ్ చేస్తారంటే యాప్ పాస్‌వర్డ్, సెర్చ్ చేస్తే మనకి సజెషన్స్‌లో ఇది ఎలా చూపిస్తుంది. ఇది క్లిక్ చేస్తే జాంగో కోసం ఒక పాస్వర్డ్ జనరేట్ చేయాలి. అది 16 డిజిట్ పాస్వర్డ్ ఉంటుంది. సో, ఇక్కడ మీకు నచ్చిన నేమ్ ఏదైనా యాప్ నేమ్ ఇవ్వచ్చు. లేకపోతే మీకు నచ్చిన నేమ్. నేను ఇంకా జాంగో ప్రాజెక్ట్ అని ఇస్తాను. జాంగో జీమెయిల్ ప్రాజెక్ట్ అని ఇస్తున్నాను నేమ్. ఇచ్చిన తర్వాత ఇక్కడ క్రియేట్ చేయాలి. క్రియేట్ చేస్తే ఈ యాప్ పాస్వర్డ్ అనేది ఉంది కదా! ఈ 16 డిజిట్ పాస్వర్డ్ అనేది ఇది ఎలా వర్క్ అవుతుందంటే మన ప్రాజెక్ట్‌లో మన జీమెయిల్ పాస్వర్డ్ ఉంటుంది గదా! దాని బదులు ఈ యాప్ పాస్వర్డ్ అనేది యూజ్ చేసుకుంటుంది. సో, ఇది కాపీ చేసి ఉంచుకుందాం. ఆ తర్వాత సెట్టింగ్స్.పై ఫైల్‌లో ఈ సెట్టింగ్స్.పై ఫైల్ ఉంది గదా! దీంట్లో ఏం చేస్తారంటే ఇక్కడ మనం ముందు కన్ django.core.mail.backends console.email బ్యాకెండ్ అని ఇచ్చాం కదా! ఇది తీసేసి smtp డాట్ ఈమెయిల్ బ్యాకెండ్ ఇది ఇవ్వాలి. ఇది ఇచ్చిన తర్వాత ఇక్కడ ఈమెయిల్ హోస్ట్, హోస్ట్ అంటే హోస్ట్ హోస్ట్ ప్రొవైడర్ ఏంటో ఇక్కడ మెన్షన్ చేయాలి. మనకు హోస్ట్ ప్రొవైడర్ వచ్చేసి smtp.gmail.com
తర్వాత పోర్ట్ నంబర్. పోర్ట్ నంబర్ వచ్చేసి 587 పెట్టుకోవాలి. తర్వాత ఈమెయిల్, యూజ్ టీఎల్ఎస్ ఇది ట్రూ పెట్టుకోవాలి. ఈ 4 లైన్స్ మనం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మన యూజర్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఈమెయిల్, పోస్ట్, యూజర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ పర్సనల్ మెయిల్ ఐడీ కానీ ఏమైనా కానీ మనం ఇవ్వాలి. ఇప్పుడు ఇక్కడ యాప్ అనేది జనరేట్ చేసాం కదా మనం. సో దీని మెయిల్ ఐడీ మాత్రమే ఇవ్వాలి. తర్వాత పాస్వర్డ్, ఈమెయిల్, హోస్ట్, పాస్వర్డ్. ఇక్కడ హోస్ట్ పాస్వర్డ్ వచ్చేసి మీ జీమెయిల్ పాస్వర్డ్ కాకుండా ఇక్కడ జనరేట్ అయిన యాప్ పాస్వర్డ్ ఉంది కదా, ఈ యాప్ పాస్వర్డ్ మాత్రమే పేస్ట్ చేయాలి. సో ఈ 6 లైన్స్ మనం యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు urls.pyలో మనం ఆల్రెడీ బుల్టిన్ ఆత్ వ్యూస్ యూజ్ చేసాం. అవి సేమ్‌గానే ఉంటాయి. సో ఇవన్నీ సేమ్‌గానే ఉంటాయి. ఇక్కడ ఏమీ మార్చాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒకసారి సర్వర్ అనేది రన్ చేసి మనం చూద్దాం. సో ఇక్కడ సర్వర్ అనేది రన్ అయింది. ఇక్కడ రీసెట్ పాస్వర్డ్ క్లిక్ చేస్తే ఇక్కడ ఒకసారి అడ్మిన్‌లోకి వెళ్ళి ఇక్కడ ఒక యూజర్ అనేది క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ జహీర్ అని క్రియేట్ చేస్తాను. ఇక్కడ పాస్వర్డ్ అనేది ఖాన్ 12345 ఖాన్ 12345. సో ఇక్కడ యూజర్ అనేది యాడ్ చేసింది. ఇక్కడ ఈ యూజర్‌లో నా ఈమెయిల్ అడ్రెస్ ఉంది కదా, ఈ ఈమెయిల్ అడ్రెస్ నాది పర్సనల్ ఈమెయిల్ అడ్రెస్ ఇస్తున్నాను. సో ఇచ్చిన తర్వాత సేవ్ చేశాను. సేవ్ చేసిన తర్వాత ఇక్కడ నా పర్సనల్ ఈమెయిల్ అడ్రెస్ ఇచ్చాను. ఇప్పుడు పాస్వర్డ్ ఈ జహీర్ అన్న యూజర్‌కి పాస్వర్డ్ రీసెట్ అవుతుందో లేదో చూద్దాం. అంటే ఐ మీన్ మెయిల్ అనేది జీమెయిల్‌కి సెండ్ అవుతుందో లేదో చూద్దాం. సో ఇక్కడ రీసెట్ పాస్వర్డ్. సో మీకు ఇక్కడ నాది ఇది ఒక మెయిల్. సో ఇంకో మెయిల్ కూడా ఓపెన్ చేస్తాను. ఇది నాది ఇంకో మెయిల్. ఇది సెకండ్ మెయిల్. ఇది ఫస్ట్ మెయిల్. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే రీసెట్ పాస్వర్డ్ క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఈమెయిల్ అడ్రెస్ ఉంది కదా, ఈ ఈమెయిల్ అడ్రెస్ దగ్గర నా పర్సనల్ మెయిల్ ఐడీ ఏదైతే ఇచ్చానో అడ్మిన్‌లో అది ఇస్తున్నాను. సో అడ్మిన్‌లో ఈ జహీర్‌కి ఉన్న ఈమెయిల్ అడ్రెస్‌నే నేను ఇచ్చాను. నా సెకండ్ మెయిల్ అడ్రెస్. సెకండ్ మెయిల్ అడ్రెస్ ఇక్కడ ఇచ్చాను. సో రీసెంట్ మై పాస్వర్డ్ అని క్లిక్ చేస్తే నాకు ఇక్కడ వి హావ్ మెయిల్డ్ యూ ఇన్‌స్ట్రక్షన్స్ ఫర్ సెట్టింగ్ యువర్ పాస్వర్డ్ అని వచ్చింది. సో ఇక్కడ నాకు పాస్వర్డ్ రీసెట్ అనేది నా మెయిల్ ఐడీకి వచ్చింది. సెకండ్ మెయిల్ ఐడీకి. దేంట్లోంచి ఫస్ట్ మెయిల్ ఐడీ నుంచి సెకండ్ మెయిల్ ఐడీకి వచ్చింది. సో ఇలా మనం ఒరిజినల్‌గా రియల్ టైమ్ అప్లికేషన్స్‌లో కూడా ఇలా మనం మెయిల్స్ అనేది సెండ్ చేసుకోవచ్చు పాస్వర్డ్ రీసెట్ కోసం. ఇది మన పాస్వర్డ్ రీసెట్ లింక్. ఇది క్లిక్ చేస్తే న్యూ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ అని వస్తుంది. సో ఇక్కడ ఖాన్ 123456 ఖాన్ 123456 చేంజ్ మై పాస్వర్డ్ అని క్లిక్ చేస్తే ఇక్కడ నాకు పాస్వర్డ్ అనేది రీసెట్ అయింది. సో ఇలా మనం రియల్ టైమ్‌లో కూడా ఒరిజినల్ మెయిల్ ఐడీస్‌కి మనం సెండ్ చేయొచ్చు. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను రిప్లై ఇస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.